జిల్లా శంషాబాద్ బహదూర్గూడ భూ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ బీజేపీకి చెందిన పలువురు నాయకులతో పాటు మొత్తం 36 మందిపై శంషాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టుల కార్తిక్ రెడ్డి, పదంగి భూపాల్ గౌడ్, సేవెళ్ల మహేందర్, కోలన్ ప్రదీప్ రెడ్డి తదితరులపై కేసులు నమోదు చేశారు. బహదూర్గూడకు చెందిన పలువురు మహిళా రైతులు, స్థానిక రైతులపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక బహదూర్గూడ సర్వే నెంబర్లు 28, 62లోని ప్రభుత్వ భూమికి అధికారులు ఫెన్సింగ్ వేశారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ విజ్ఞప్తి మేరకు పోలీసులు హైడ్రా బృందం బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫెన్సింగ్ పనులు ప్రభుత్వ భూమిలోనే జరుగుతున్నాయని అధికారులు చెప్పినప్పటికీ కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈరోజు వీళ్ళ భూములు గుంజుకుంటే రైతులు ఏమైపోతారు? కనీసం మీకు నిజంగానే అభివృద్ధి కోసం కావాలి భూములంటే వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడండి. పట్టా ల్యాండ్ కాకపోయినా ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ కూడా తీసుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్తో పాటు. వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. పొద్దున మా పట్టా భూములు లాక్కున్నారు మాకు చెప్పకుండా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ అక్విజిషన్ విరమించుకొని పక్కన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ ఉంది అక్కడ నుండి తీసుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. మా ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా ముఖ్యమంత్రి గారు. నిజంగా ప్రజాపాలన అంటే పేదవాళ్ళని చూడండి పేదవాళ్ళని. పక్కనే సుల్తాన్పల్లిలో ఉంది ప్రభుత్వ భూమి అని మీరేసిన రికార్డ్సే, మీ రికార్డులలోనే వెళ్ళి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. పక్కనే నాదర్గుల్లో ఉంది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టులో కూడా అధికారులు వేస్తున్నారు. పోయి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎందుకు అక్కడ దమ్ము లేదా? ఎందుకు అక్కడ వెళ్ళరా? అక్కడ హైడ్రా కనిపించదా? ఎందుకు అక్కడ హైడ్రా పోదు? అక్కడికి వెళ్ళండి, అక్కడ కూడా 50,000 కోట్ల ప్రాపర్టీ అది తీసుకోండి. అది మాత్రం ధైర్యం చాలది. కానీ పేదవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం డేగల్లాగా వాలిపోతున్నారు, డేగల్లాగా. ఇప్పటికైనా దీన్ని విరమించుకొని వాళ్ళ భూమి వాళ్ళకు వదిలిపెట్టమని ఈ ప్రభుత్వాన్ని నిజమైన రైతులని వాళ్ళ పశువులు అక్కడే ఉన్నాయి, వాళ్ళ పొలాలు, వాళ్ళ పంటలే. నిజంగానే మేము బుల్లెట్ ట్రైన్ కావాలంటే నిజంగా బుల్లెట్ ట్రైన్ వేస్తామంటే పక్కనే ఎయిర్పోర్ట్లో 5,000 ఎకరాలు ఉంది కదా, తీసుకుంటే ఎయిర్పోర్ట్లకి వెళ్ళి కేసు పెట్టాలి. ఎందుకు ప్రభుత్వం మీద మా రైతులు కేసు పెడతారు? కలెక్టర్కి మాట్లాడానికి తీరికలేదట. నిన్న ఆటో మా రైతులు అనుకుంటే దగ్గర వస్తుంటే ఒకళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రోజు సర్వే చేసిన రిపోర్ట్ తప్పని మీరు అంటే ఆ రోజు సర్వే రిపోర్ట్ ఇచ్చి ఏదైతే అధికారులు సంతకాలు పెట్టి కలెక్టర్ సంతకాలు పెట్టి మ్యాప్ ఇస్తున్నాడు అది తప్పు అని అంటే ఆ రోజు కలెక్టర్ని ఆ రోజు అధికారులను కేసు పెట్టారు. ఇక శంషాబాద్ బహదూర్గూడ భూ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పలువురు నాయకులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. ఇప్పుడే బహదూర్గూడకు కొంతమంది బీఆర్ఎస్ నేతలు, దాంట్లో ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి గారు రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా బహదూర్గూడకు సంబంధించిన భూ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 9 రోజుల నుంచి ఇటు హైడ్రా అధికారులు సర్వే నంబర్ అటు 28, 26లో ఫెన్సింగ్ వేయడం, సో దాన్ని హైడ్రా అధికారులు అడ్డుకుంటున్న క్రమంలో అక్కడ ముఖ్యంగా బీజేపీ నాయకులు కావచ్చు కొంతమంది, అలాగే బీఆర్ఎస్ నాయకులు, అలాగే కొంతమంది ఇక్కడ మహిళా రైతులు కూడా మా భూముల్లో ఎందుకు మీరు కంచె వేస్తున్నారు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు మా భూములు తీసుకుంటూ ఎందుకు లాక్కుంటున్న అంశంతో కొంత పోలీసులతో వాగ్వాదం దిగడం జరిగింది. సో దాంట్లో సంబంధించిన దాదాపు ఈ వ్యవహారంలో 36 మందిపై ఇప్పటికే పోలీసు వారు కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే అటు పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రైతులైనా సరే మీకు ఏదన్నా కావాలి అనుకుంటే, లేకపోతే భూ విషయంలో మీరు మాట్లాడాలనుకుంటే లీగల్గా వెళ్ళి మాట్లాడండి. అంతేగాని మీరు పోలీసులపైన దాడులు చేస్తే మేము ఖచ్చితంగా కేసులు పెడతాం, లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న హైడ్రా అధికారులు పోలీసులు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ దాదాపు 36 మంది పైన కూడా కేసులు పెట్టిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా కార్తిక్ రెడ్డి ఇందాకే ఈ విషయాన్ని
విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. బహదూర్ కూడా ఆ ఊరి మధ్యలో అక్కడ ఉన్న ఎవరిపైన అయితే కేసులు అయినాయో వాళ్ళతో మాట్లాడి రైతులపైన కేసులు ఎందుకు పెట్టారని చెప్పేసి కూడా పోలీసుల వారితో కొంత వాగ్వాదం దిగిన పరిస్థితి కూడా ఇందాక మనం బహదూర్ కూడా ఆ సెంటర్ మనం చూసిన పరిస్థితి కనిపించింది. అక్కడ నుంచి వాళ్ళు నేరుగా పోలీసు అధికారి దగ్గరికి వెళ్ళి ఇది పూర్తి స్థాయి అంటే వాళ్ళ భూములు లాక్కున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తిరగబడే అవకాశం ఉంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే అంశాన్ని కూడా కార్తిక్ రెడ్డి ఇందాక ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి అటు శంషాబాద్ దగ్గరలో ఉన్న బహదూర్గూడలో దాదాపు 650 ఎకరాల్లో బుల్లెట్ ట్రైన్ రాబోతుందని ఈ అంశం అయితే తెరపైకి వచ్చిన మొదటి రోజు నుంచి అంటే 9 రోజుల నుంచి ఈ భూ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో లగచర్లలో అటు ఫార్మా కంపెనీల పేరిట ఏ విధంగా అయితే అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు కావచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రైతుల దగ్గరికి వెళ్ళి నేరుగా అక్కడ భూములు తీసుకోవడం సర్వేలు చేయడం వంటి ఇష్యూ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ అదే ఇష్యూ మళ్ళీ ఇక్కడ బహదూర్గూడలో కూడా రిపీట్ అవుతుందనే అంశాన్ని కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. కేవలం ఇది అటు కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందని ఒకవైపు బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తూ వస్తుంది. సో మొత్తానికైతే ఎవరైతే రైతుల దగ్గర నుంచి 650 ఎకరాల్లో ఎవరైతే రైతులు పోతాయని ఒక అపోహ ఉందో ఆ అపోహ విన్న నుంచి చాలా మంది రైతులు అక్కడికి వెళ్ళి కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఆ భూములలో కూడా టెంట్ వేసుకొని కొంత ధర్నా చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఆ టెంట్కు సంబంధించిన తీయడంలో పోలీసు వారికి అలాగే రైతులకు కొంత వాగ్వాదం జరగడం జరిగింది. ఆ వాగ్వాదంలో ఒక పోలీస్ అధికారి పైన అంటే కానిస్టేబుల్ పైన కొంత కారం చల్లడం లాంటి ఆ విజువల్స్ కూడా మనకు బయటకు వచ్చినాయి. సో దాంతో పోలీస్ వారు సివియర్గా ఇష్యూని తీసుకొని మేము చాలాసార్లు చెప్పి చూసాం, మీరు వినట్లేదు, ఖచ్చితంగా లీగల్గా మేము కేసులు పెడతామన్న అంశంతో కూడా 36 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. సో ఇప్పటికే ఈ విషయం పైన అటు బీజేపీకి సంబంధించిన నాయకులు రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా స్పందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మేము భూసేకరణ చేయమని చెప్పినాం కానీ రైతులను ఇబ్బంది పెట్టి చేయమని మేము ఇక్కడ కూడా చెప్పలేమని అటు బీజేపీ నాయకులు ఒకవైపు మాట్లాడుతూ వస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి బహదూర్గూడకు వచ్చే ప్రజల మధ్యలో ఉండి మేము ఖచ్చితంగా మీకోసం కొట్లాడతాం, లగచెర్లలో ఏ విధంగా ఫార్మా భూములు పోకుండా కాపాడమో ఏ విధంగా ప్రభుత్వాన్ని అటు బ్యాక్ స్టెప్ వేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడిందో మా నాయకులు కొట్లాడారు. అదేవిధంగా ఇక్కడ కూడా బహదూర్గూడలో మీ భూములు పోకుండా ముఖ్యంగా మీకు భూములు మళ్ళీ అదేవిధంగా దక్కే విధంగా అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా తీసుకోకుండా విధంగా మేము అడ్డంగా నిల్చుంటామని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బలంగా హామీ ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు ముఖ్యంగా 650 ఎకరాలు ఎందుకు రైతులకు గుంజుకోవాల్సి వస్తుందన్న అంశాంతో పాటు హైడ్రా అధికారులు చేస్తున్న వ్యాఖ్యలపైన కూడా కొంత రైతులు సివియర్గా సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపించింది. నిన్న హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు కూడా ఈ 36,000 కోట్ల భూములు కబ్జా ఉన్నాయి, ఆ పూర్తి స్థాయిలో రికవరీ కోసమే మీకు ఈ కంచె వేయాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా తనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి రైతులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇది మేము తాతలు తండ్రుల నుంచి మాకు ఈ భూములు వారసత్వంగా వస్తున్నాయి, ఇది కేవలం ప్రభుత్వం కావాలని కబ్జా అనే ఒక ముద్ర వేసి తీసుకోవడం జరుగుతుందన్న అంశాన్ని కూడా రైతులు ఒకవైపు హైడ్రా రంగనాథ్ పైన కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే గత 9 రోజుల నుంచి ఇటు బహదూర్గూడలో అలాగే బహదూర్గూడ భూములకు సంబంధించి దాదాపు 650 భూములకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇక్కడ కొంత అటు గొడవలు కావచ్చు, ఆ పోలీసు బందోబస్తులు కావచ్చు, ఇట్లాంటి కొంత టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూగా నెలకొంటుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా కొంత పోలీసు వారు స్ట్రిక్ట్గా వివరించడం, బయట వచ్చినప్పుడు బయట ఆపేయడం కావచ్చు, అలాగే బహదూర్గూడ విలేజ్లో ఉన్న వాళ్ళని కూడా బయటకు వెళ్ళనీయకపోవడం కూడా అక్కడ ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మేము రెగ్యులర్గా అటు ఉపాధికి వెళ్ళే వాళ్ళని కూడా మమ్మల్ని వెళ్ళనిస్తలేరు, మా పొలాల దగ్గర ఉన్న మేము ఆ మోటార్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మాకు వెళ్ళనిస్తలేదు, పూర్తి స్థాయిలో ఒక కంచెల మధ్య మేము నివసిస్తామనే ఒక ఆవేదనని కూడా అక్కడ ఉన్న రైతులైతే వాళ్ళ బాధను చెప్పడం జరుగుతుంది. సో చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం 650 ఎకరాల ఈ బుల్లెట్ ట్రైన్ వ్యవహారం ఏదైతుందో మీ రైతుల ఆందోళనతో వెనుకకు తగ్గే అవకాశం ఉందా లేదనే అంశం అయితే ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం నుంచి ఉన్న అటు నాయకులు మంత్రులు కావచ్చు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. అధికారులు కూడా నేరుగా రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తలేదు. వాళ్ళకు ఆల్టర్నేట్ ఏమి ఇస్తాం, ఒకవేళ నిజంగా మీ భూములు పోతే ఆల్టర్నేట్ మీకు డబ్బులు ఇస్తాం లేదా ఆల్టర్నేట్ భూములు ఇస్తాం అనే విషయాన్ని కూడా ఒక లిఖితపూర్వకంగా అయితే ఇచ్చినట్టు రైతులు ఎక్కడ కూడా చెప్పట్లేరు. సో ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పైన కేవలం పోలీసుతోని అలాగే హైడ్రాతోనే కొంత వ్యవహారం ముందుకు నడిపిస్తున్నట్టు కూడా ఇక్కడ విషయాలు చూస్తే మనకు పూర్తి స్థాయిలో ఒక అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.